పరాయి వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా ఒక మాట అన్నా మర్చిపోతామేమో, కానీ మన అనుకునే వాళ్ళు ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టినా మర్చిపోలేం కదా. ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది కదా. సర్లే కానీ నిన్నటి వీడియోలో నేను ఆనియన్ వెల్లుల్లి లేకుండా ఏదైనా రెసిపీ ఉంటే నాకు కామెంట్ చేయండి అన్నాను. బట్ ఇంతవరకు నాకు ఎవరు కామెంట్ చేయలేదు. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు. ఇప్పటికీ 1.5K మెంబర్స్ చూశారు, కానీ ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయలేదు. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఏం లేదండి, చాలా సింపుల్. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం గ్రేటెడ్ చేసుకుని క్యారెట్ని కూడా వేసుకొని, క్యారెట్ ఒక 50% ఉడికింది అన్నాక దానిలోకి రుచికి సరిపడినంత ఉప్పుని, సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, మీరు వినిది సాంబార్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆపేసి మనం ఉడికించుకుని రైస్ని వేసుకుని కలిపేసి కొంచెం నిమ్మరసం అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.